నా లైఫ్‌లోనే ఫర్ ద ఫస్ట్ టైమ్ మా వీధి దాటి చుట్టుపక్కల వీధిలో ఉన్న వినాయకుని విగ్రహాలను చూడ్డానికెళ్తున్నాను. నాతో పాటు మీకు కూడా చూపిస్తాను ఆగండి. ఈసారి మన రైల్వే కోడూరులో పెట్టిన విగ్రహాలన్నీ చాలా బావున్నాయంటే ఏమో అనుకున్నాను కానీ, ఇక్కడ చూడండి సాక్షాత్తు ఆ పద్మనాభ స్వామి రూపంలో ఉన్న వినాయకుని విగ్రహాన్ని శేషనాగు పైన అచ్చం ఆ పద్మనాభ స్వామి వచ్చి పడుకున్నట్టుంది కదా! డెకరేషన్ మాత్రం వీళ్ళు చాలా అద్భుతంగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇదైతే సాక్షాత్తు శివయ్యే వచ్చి ఇక్కడ కూర్చొనున్నట్టుంది కదా! ఎంత అద్భుతంగా ఉందో చూడ్డానికి. అలాగే డెకరేషన్ కూడా చాలా క్రియేటివ్‌గా ఆలోచించి చేశారు. చాలా నచ్చింది నాకు ఈ విగ్రహం కూడా. ఏ విగ్రహానికి కూడా పేరు పెట్టడానికే లేదు. అన్నిటికన్నీ మించిపోయి ఉన్నాయి. మీరెప్పుడైనా వినాయకుడొచ్చి ఒక గృహలో కూర్చొని ఊయలూగుతూ పూజలు అందుకోవడం చూసారా? ఇప్పుడు చూడండి చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎంత అందంగా కూర్చొని పూజలు అందుకుంటున్నారో. నాకు పర్సనల్లీ ఇక్కడ పెట్టిన వినాయకుని విగ్రహం అయితే చాలా కొత్తగా అనిపించింది. బయట లైటింగే చూడండి ఎంత యూనిక్ గా సెట్ చేశారో ఒక బుట్టలో పెట్టి మరి. ఇక్కడ విగ్రహం కూడా గృహలో ఉన్నట్టే ఉంటుంది. కాకపోతే కింద చిన్న కొలంలాగా ఏర్పాటు చేసి అందులో చాప పిల్లలు, తాబేలు అలాగే ఒక చిన్న దేవుని విగ్రహం అయితే ఏర్పాటు చేశారు. చూడ్డానికి ఎంత చక్కగా ఉందో. చూడ్డానికి సాక్షాత్తు ఆ బొజ్జ గణపయ్య వచ్చి ఇక్కడ కూర్చొని పూజలు అందుకున్నట్టు అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. ఇదిగో ఇక్కడైతే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి మన బొజ్జ గణపయ్యతో కూర్చొని పాచికలాడుతున్నారు చూడండి. చూడ్డానికి ఎంత అందంగా ఉన్నారో కదా. ఇదిగో ఇక్కడేమో బొజ్జ గణపయ్య వీణ వాయిస్తూ ఉన్నారు. ఇక్కడ నిల్చొనున్న వినాయకుని విగ్రహం చూడగానే నాకు ముంబైలో పెట్టే వినాయకుని విగ్రహాలే గుర్తొచ్చాయి. ఇప్పుడిక మీ టాస్క్ అనమాట. నేనిప్పుడు చూపించిన ఈ 7 బొమ్మల్లో మీకే బొమ్మ బాగా నచ్చిందో డెఫినెట్ గా నాకు కామెంట్స్ లో చెప్పండి.